पंपिंचना एक बात हमारा तेलंगाना का एक बात आप सुनाना पड़ेगी सर आपसे जल्दी से भेजो వచ్చిందా ओके राइट सब अभी हमारा चिरंजीवी साहब और कई लोग हैं हम लोग ने एक मीटिंग इंटेलेक्चुअल मीटिंग रखा है क्योंकि हम किया कास्ट सेंसस को अवॉइड करने के लिए कास्ट सेंसस और ओबीसी रिजर्वेशन बढ़ाने के लिए हमारा गवर्नमेंट दूसरा तरीका से सोच रहे सो हम लोग ने नहीं ऐसा नहीं चलेगी बोल के हमने एक मीटिंग शुरू किया उनके बाद कई चेंजेस हो गए सरकार ने इनका मन चेंज किया राहुल गांधी साहब जो बोलो वो इम्प्लीमेंट करने के लिए अभी सोच रहे अगर हम लोग चुप से बैठे तो क्या होएगा हो जाएगी सर वो तो आपके गवर्नमेंट ने प्रॉमिस कांग्रेस पार्टी ने प्रॉमिस किया था इधर भी इलेक्शन लोकल मैनिफेस्टो है पार्टीज डिक्लेरेशन है हाँ वही लोकल बॉडीज में 42% रिप्रेजेंटेशन देना है हाँ उस पे चुप लगा पहला तो हमारा गवर्नमेंट राहुल गांधी साहब का गवर्नमेंट है उन्होंने कहा था राहुल गांधी जो बोलते इधर वो शिलाशासन होते सो असेंबली में रिजोल्यूशन पास करके सेंटर को भेजना हमारा धर्म है अभी तक हुआ नहीं भेजना था हाँ भेजना था तब उनका हाथ में मजबूत होते ना वो काम शुरू है तो वो पूरा ओबीसी लोग एक्टिवेट हो जाएगी अरे इसमें हमारा हिस्सा था ये सोचते हो सो ऐसा हो रहे साहब मैं एक ही बात कहना चाहते साहब हम आपका सामने भी जो ओबीसी को हिस्सा है वो बराबर आना चाहिए तेलंगाना में वो पॉलिटिकल में आना चाहिए वो एम्प्लॉयमेंट में आना चाहिए ये तो हमारा मुद्दा है साहब हम हमारा परिवार के लिए लड़ने के लिए मंडल साहब का जो रिपोर्ट है मंडल साहब का जो आइडिया है वो इम्प्लीमेंट करने के लिए मैं और चिरंजीवी साहब ने और कई भी लोग हैं हम मिलके ये लड़ाई शुरू करने के लिए हम लोग सोच रहे सर इसके वास्ते वो आपको इधर एक बार हमारा तेलंगाना परिवार है तेलंगाना परिवार को आपको दिखाने के लिए आपका मुंह दिखाने के लिए मैं बुलाया था ఇవాళ కాసేపట్లో వరంగల్లో కాజీపేటలో బీసీల మీటింగ్ ఉంది భారీ స్థాయిలో హాజరైతా ఉన్నారు వరంగల్లో ఉన్నటువంటి బీసీ ప్రజలారా బీసీ మీటింగ్కి రండి అలాగే ఇవాళ రవీంద్ర భారతి రేపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మీటింగ్స్ ఉన్నాయి ఒకసారి చిరంజీవి సార్కి నిజంగా ఆయనకి మనం ఎంత రుణపడి ఉన్నామంటే తన వాస్తవానికి రిటైర్ అయిపోయి కొన్నేళ్ల పాటు ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి ఏది మంచిగా కాలు మీద కాలేసుకొని ఇంత చాయ్ కాఫీ తాగుకుంటూ రామకృష్ణ అనుకునేటువంటి టైంలో లేదు నా బీసీలు వెనకబడ్డారు నా బీసీ జాతి ఆగమైపోతుందని ఇప్పటికీ నవయువకులు లెక్క తిరుగుతూ ఉన్నాడు చిరంజీవి సార్ నిజంగా ఆయన ఆ వయసులో తిరుగుతూ ఉంటే ఈ వయసులో ఉండి ఇంట్లో వండుకుంటే ఎట్లా అవుతుందన్న ఉద్దేశంతో మన బీసీ ప్రజలంతా ఆలోచించాలి బీసీస్ అంటే క్యాస్ట్ కాదు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓన్లీ వీఆర్ నాట్ కాస్ట్ వీఆర్ క్లాసెస్ సో కాబట్టి మనమంతా ఒక్కటే కాబట్టి సోదరులారా నేను ఇవాళ సూరజ్ మండల్ గారిని ఇక్కడికి ఆహ్వానించడానికి ఒకే ఒక కారణం అతను ఎవరు వాళ్ళ తాత ఏం చేసిండు ఇదంతా మీకు ఒక లైవ్లో చూపించాలనే ఉద్దేశంతో పిలిపించడం జరిగింది అలాగే చిరంజీవి సార్ గారికి నేను పొద్దునే ఫోన్ చేసి సార్ మీరు రావాలి సార్ అంటే వస్తున్నాను వచ్చేసినాడు ఒకటికి ఫోన్ చేసినా బయలుదేరుతూనే ఉంటాడు అటువంటి మరి ఆయన ఇంకొక 10 సంవత్సరాలు కనుక వెనకకి ఉండినుంటే ఈ పరిస్థితిలో కొంత మార్పు ఉండేది సో ఏదేమైనప్పటికీ కూడా బీసీ ప్రజలారా ఇందులో చాలామంది ఇక స్టార్ట్ చేస్తారు వాళ్ళ ప్రయోజనాల కోసం పోతున్నారు మీరు సంకరాకు వచ్చిరా మరి మేము మా ప్రయోజనాల కోసమే పోతా ఉన్నాం కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి బీసీ శరీరానికి మేము ఏం జరిగిందో చెప్పాలనుకుంటున్నాము తద్వారా మేము బీపీ మండల ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము ఆయన ఆలోచనల్ని ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు క్యాస్ట్ సెన్సస్ అని చెప్తా ఉన్నాడు ఆయన మాకిప్పుడు కనిపిస్తున్నటువంటి బీపీ మండల్ ఆయన ద్వారా ఆయన ఆలోచనని బీపీ మండల్ గారి ఆలోచనని అన్నిటి తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా ఈ బీసీలకు రావాల్సినటువంటి అన్ని అంశాలు ఇప్పుడు కాంశీరామ్ గారు చెప్పిరు మండల్కు అమల్ కరో నైతో కుర్సీ ఖాళీ కరో అని చెప్పిండు
కాన్సీరామ్ గారు ఉత్తగానే అనలే. ఇంకా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన ఒకే ఒక్క ఉద్యమం, అది బీసీ ఉద్యమం మాత్రమే. సార్ ఏం చెప్పదలుచుకున్నారు ఈ బీసీ ప్రజలకు? సో మొట్టమొదటి ఏంటంటే బీసీ ప్రజలు వాళ్ళ యొక్క బీసీ కాన్షియస్నెస్ను చైతన్యాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఓటు బ్యాంకుగా ఇతరులకు ఉపయోగపడేటువంటి కాలం పోయింది. మీరు ముఖ్యంగా మీరు ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుకోండి, ఈ బానిస శృంఖలాలు ఛేదించండి, ఈ స్లేవ్ మెంటాలిటీ నుంచి బయటపడండి. ఇప్పటికే 77 సంవత్సరాలు గడిచిపోయినాయి మనకు స్వాతంత్రం వచ్చి. ఇంకా మనము పాలకులం కాకుండా యాచకులుగా మిగిలిపోయి ఉన్నాం. సో యాచకుల నుంచి శాసించే స్థాయికి మనం పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు కొన్ని కారణాల వలన విభేదాలలో కొట్టుకొని సావకండి, ఇంకొకరి జెండా మోయకండి. ఇప్పటి వరకు మన దేశంలో మన రాష్ట్రంలో అనేకమైన ఎజెండాలు నడిచినాయి. మీరు అనేకమైన పార్టీల జెండాలు మూశారు. 1940 మనం తీసుకున్నట్టయితే సాయుధ రైతాంగ పోరాటంలో కూడా బలైనటువంటి వాళ్ళు ఎక్కువగా బీసీ బిడ్డలే. మీరు దొడ్డి కొమరయ్య కావచ్చు, చాక లైలమ్మ కావచ్చు, ఇంకా చాలామంది అయినారు. సరే, ఆ రోజు ఒక మంచి ఉద్యమం భారతదేశంలో విలీనం కావాలి కాబట్టి చేసినారు. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడగానే ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం చేశారు. 1969లో మొదటి దశ తెలంగాణ ఉద్యమం, అదేవిధంగా మళ్ళీ మధ్యలో మావోయిస్టు ఉద్యమం, తర్వాత మలి దశ తెలంగాణ ఉద్యమం, ఈ విధంగా అన్ని ఉద్యమాలు నడిచినాయి. సో మరి ఈరోజు ఆ ఉద్యమాలకు అన్నిటికీ కూడా ముందుండి వరుసలో ఉన్నారు. చాలామంది అమరులు కూడా అయినారు. మీరు తెలంగాణ మలిదశ ఉద్యమంలో చూసినట్టయితే అనేక మంది యువకులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు, అర్పించారు. సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఇవాళ అన్ని వాదాలు అయిపోయినాయి, కానీ ఒకటే ఒక బీసీ వాదం మిగిలింది. తెలంగాణలో కూడా అన్ని వాదాలు సద్దుమణిగినాయి. ఇవాళ బలమైనటువంటి ఒక బీసీ వాదాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకే మనం ఇప్పుడు బీసీ వాదాన్ని నిర్మించుకోవాలి. రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఖచ్చితంగా బీసీల సీఎం తెలంగాణలో ఉండేలాగా మనందరం కూడా కృషి చేయాలి. థ్యాంక్ యూ. అలాగే ప్రజలారా, మనం ఒక 15 ఏళ్ల కింద నాగార్జున చెరువు కబ్జా పెడితే ఇప్పుడు గూల కొట్టిరని మనం శబాస్ అంటున్నాం. 70 ఏళ్ల సంది మన ఊర్లను కబ్జా పెట్టిరీలు. దాన్ని కూలగొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మిగతా వార్తల్ని సుదర్శన్ అండ్ శ్యామ్ మీకు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళనే ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.